హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ట్రోల్ వీడియో. అండ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాం ఎవరి గురించి తెలుసా? పీరియడ్స్ డార్క్ గురించి. సో ఫస్ట్ అయితే ఒకసారి రీల్ చూడండి, మీకే అర్థమైపోతుంది. ఏమన్నావు? అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? బ్రతుకుండగానే వాళ్ళకి కంటిన్యూస్ గా 7 days బ్లీడింగ్ అవుతుంది బ్రో. మరి అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా? 24 years ఒక ఇంట్లో పెరిగి పెళ్ళైన తర్వాత పేరెంట్స్ అందరినీ వదిలేసి ఎవరో ఒక ముఖం తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు బ్రతుకుతారు. మరి అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా? 9 months కడుపులో ఒక బేబీని మోసి చావు తర్వాత అతి భయంకరమైన పెయిన్, బేబీకి బర్త్ ఇవ్వడం అని తెలిసి కూడా వాళ్ళ పెయిన్ ని భరించి మరీ బర్తిస్తారు. మరి అమ్మాయిలు స్ట్రాంగ్ కాదంటవా? ఈ 3 reasons సరిపోవా బ్రో అమ్మాయిలు స్ట్రాంగ్ అని చెప్పడానికి? మగువా మగువా లోకానికి తెలుసా. సో గైస్ రీల్ చూసారా? ఒక అమ్మాయి అయితే క్రేజీ కామెంట్ చేసింది ఆ రీల్ కింద. అయితే మీకైతే స్క్రీన్ షాట్ పెడతా, ఒకసారి చూడండి. ఆమె ఏం కామెంట్ చేసింది తెలుసా? చెప్తా చూడండి. మాకు వచ్చే బాధ కన్నా నువ్వు చెప్పే సోది ఎక్కువ పెయిన్ వస్తుంది, నీకు దండం రా, ఆపు ఇంకా చాలు. అర్థమైనా? గర్ల్స్కి చిరాకు వస్తుంది ఈ మాట విని. అసలు అవి మాట్లాడే మాటలేనారా? నాకు అర్థం కాదు. అరే బాయ్స్కి ప్రతి ఒక్కరికి తెలుసురా, గర్ల్స్కి ప్రతి నెల ఏమవుతుంది, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది ప్రతి ఒక్కరికి తెలుసురా. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైనా? మాకు కూడా తెలుసు, మేము కూడా అట్లా. అర్థమైనా? నీకు దిమాగ్ లేదు కాబట్టి నువ్వు అలాంటి రీలు తీసి పెడుతున్నావు. మాకు దిమాగ్ ఉంది కాబట్టి మేము అలాంటి రీలు తీసలేమంటే అయినా సరే అది మాట్లాడే మాటలేనారా? నాకు అర్థం కాదు. ఎంత పిచ్చి పుక్కుని ఉన్నావు ఇంద్ర. అందుకే అందరు నేను పీరియడ్ స్టార్ అని పిలుస్తారు. ఎందుకు? పీరియడ్స్ అనేది కదా న్యాచురల్, అది పుట్టుకతోనే వస్తుంది. అర్థమైన? సో దాన్ని మనం ఏం చేయలేము. సో అండ్ గైస్ ఇంకొక అమ్మాయి ఏం కామెంట్ చేసింది తెలుసా? చూడండి, ఇలా స్క్రీన్ షాట్ పెడతా. అసలు నీ బాధ ఏంట్రా నాయన, అమ్మాయిలు స్ట్రాంగ్ అని మాకు తెలుసు, కానీ నువ్వు లాస్ట్లో ఆ లవడల బీజం పెట్టకు. ఒక బాయ్ ఉండి అసలు అవి మాట్లాడే మాటలేనారా? నిజం చెప్పురా. ఇవన్నీ నువ్వు లైక్ల కోసం, వ్యూల కోసం, ఫాలోవర్ కోసం, గర్ల్స్ ఫాలోవర్ని పెంచుకోవడానికి కోసం అక్కడ ఎట్లా చేసినావు? నిజం చెప్పురా. నిజమే కదా పీరియడ్ స్టార్ అంటే? అది గర్ల్ పర్సనల్ గురించి మనం మాట్లాడాలి. అండ్ గైస్ ఇంకొక అమ్మాయి ఏం కామెంట్ చేసింది తెలుసా? ఇక్కడ స్క్రీన్ షాట్ పెడితే చూడండి. మేము స్ట్రాంగ్ అని మాకు తెలుసు, కానీ నువ్వు ఫస్ట్ రీల్ చేయడం బంద్ చేయి. అర్థమైందా? సో వాళ్ళకి అంతా డిస్టర్బ్ అవుతుందిరా నువ్వు తీసే రీల్ వల్ల. వాళ్ళకి ఆ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళకి అంత బాధ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ నువ్వు తీసి పెట్టే రీలను చూసి వాళ్ళకు ఈడేంద్ర పిచ్చిపోకుండా ఎట్లా విడుదల చేస్తుండు అని అనిపిస్తుంది. ప్లీజ్ ఆపరా. నీకు ఫాలోవర్ లైక్ వ్యూస్ కావాలంటే ఇంకా మీరే తీయరా. ఎందుకు ఎప్పుడు చూసినా గర్ల్స్ గురించి పీరియడ్స్ కడుపు నొప్పి అవి మాటరా. ఎప్పటికైనా నువ్వు మంచి వీడియోలు తీసినానుకో, నీకు పీరియడ్ స్టార్ పోయి ఏదైనా ఒక మంచి పేరు వస్తుంది. లేదు నేను ఎంత గర్ల్స్ మీద నీ వీడియో తీస్తా, లైక్స్ ఫాలోవర్ పెంచుకుంటే ఇంకా నువ్వు జీవితాంతం పీరియడ్ స్టారే అని ఉంటావు. ఒకవేళ నువ్వు రోడ్ మీద పోయేటప్పుడు నీ ఎవరైనా కనిపిస్తా, ఏ పీరియడ్ స్టార్ ఇక్కడ్రా అంటే నీకు ఎట్లా ఉంటుంది? చాలా బాధ ఉంటుంది కదా. అందుకే మంచి వీడియోది మంచి పేరు వస్తాయి. ఇలాంటి పిక్చర్లు చేసినానుకో ఎట్లా ఉంటుంది ఇంకా నీ లైఫ్. అర్థమైందా? సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.